హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు సరదాగా. నేను ఈవేళ ఈ చిట్టుముత్యాల రైస్ తోటి బిర్యానీ చేద్దాము అని అనుకుంటున్నానండి. రైస్ని నేనేమో ఆల్రెడీ కడిగి వడపోసుకొని పెట్టాను. ఇక్కడ కేజీ కర్రీ అయితే తీసుకున్నాను. దాంట్లో ఆల్మోస్ట్ ఒక పావు కేజీ అనుకుంటా పక్కకి తీసి పెట్టాను. రిమైనింగ్ కర్రీని మాత్రం ఇదిగోండి ఇట్లా నేను అందులో అన్నీ వేసేసి, అంటే కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, మసాలాలు, ఉప్పు అన్నీ వేసేసి కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. కానీ నేను దొన్నె బిర్యానీ స్టైల్లో చేయాలనుకుంటున్నాను. దానికోసం స్పెషల్గా మళ్ళీ రైస్ కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం కొంచెం అంటే కర్రీకి మనం తీసుకున్న చికెన్ కర్రీకి సరిపడా కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ చిన్నవైతే ఒక 3 టమాటాలు, పెద్దవి అయితే ఒక 2 టమాటాలు సరిపడా తీసుకున్నాను. దీనికోసం స్పెషల్గా మనం యాడ్ చేయాల్సింది ఏంటి అని అంటే పుదీనా, కర్డ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఒక కట్ట పుదీనా అండ్ దానికి కొంచెం కర్డ్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టింది. ఈలోగా మనం ఆల్రెడీ బిర్యానీ పాట్లో బిర్యానీ గిన్నెలో పుదీనా యాడ్ చేసి ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పుదీనా కొంచెం ఎక్కువే పడుతుందండి. సో అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా అడుగంటకుండా కలుపుతూ ఉన్నాను అనమాట. కొంచెం సేపటికి మనకి కొంచెం థిక్గా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. వన్స్ ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్లా మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు నేనేం చేశాను అంటే కొంచెం ఎక్స్ట్రాగా కనిపించడం కోసం ఈ కర్రీని అంతా కూడా సపరేట్ చేసుకున్నాను. విడిగా వేరే కళాయిలోకి తీసుకున్నాను అనమాట. అంటే పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేశాను. గ్రేవీ మాత్రం అందులోనే ఉండిపోయింది. అందులోనే ఉన్న గ్రేవీకి ఇందాక ఆల్రెడీ మనం రైస్ కోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, టమాటోలు, అల్లము, వెల్లుల్లి, పుదీనా, కర్డ్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అది మళ్ళీ ఈ రిమైనింగ్ మిగిలిపోయిన గ్రేవీలో వేసి కొంచెం బాగా కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేశాను అంతే. సో దీంట్లో నుంచి కూడా మళ్ళీ కొద్దిగా మనకి ఈ యాడ్ చేసిన పేస్ట్ అంతా కొంచెం ఫ్రై అయ్యి మళ్ళీ మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చేసరికి దీంట్లోకి ఆల్రెడీ కడిగి వడపెట్టుకొని ఉంచుకున్న రైస్ని యాడ్ చేశాను. చిట్టుముత్యాలు బిర్యానీ చేసేటప్పుడు, అంటే చిట్టుముత్యాలు రైస్తో బిర్యానీ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే రైస్ని ఈ ఆయిల్ మసాలాల్లో కొంచెం మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయినా సరే. ఆ ఫ్రై చేసినప్పుడు మనకి దాన్ని కలుపుతూ ఉన్నప్పుడు మనకి టకా టకా సౌండ్ ఒకటి వస్తూ ఉంటుంది. అంటే రైస్ గిన్నెకి తగిలి ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. దీనికి చూపిస్తాను చూడండి. దీనికి సో ఇక్కడ సైమల్టేనియస్గా నేను ఆల్రెడీ కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా. మా ఇంట్లో వాళ్ళకి కర్రీ లేకుండా బిర్యానీ అస్సలు తీసుకున్నాను. అందుకని ఆ కర్రీ కూడా పక్కన ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. అదిగో మీకు తెలుస్తుందా, రైస్ని అటు ఇటు అన్నప్పుడు ఆ బాండీకి తగిలి కొంచెం సౌండ్ వస్తుంది మనకి, గలగల అన్నట్టుగా ఆటోమేటిక్గా. అప్పటి వరకు ఫ్రై చేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవడమే. ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నుంచి నార్మల్ ప్రాసెస్సే, మనం నార్మల్ బిర్యానీకి అయితే ఎట్లాగైతే వండుతామో ఆ సేమ్ ప్రాసెస్ దీంట్లో కూడా అవుతుంది. కొంచెం తొందరగా అవుతుంది అని చెప్పి ఇలా బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చేసరికి నేను క్యాప్ మూత పెట్టేస్తాను అనమాట. సో మధ్యలో ఒకసారి చూసుకొని మళ్ళీ అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. సో రైస్ అంతా అయిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం విడిగా పక్కన రైస్ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ 99.9% ఉడికిపోయింది అనుకున్న తర్వాత మనం ఇందాక గ్రేవీలోంచి పీసెస్ని సపరేట్ చేసాం కదా, ఆ సపరేట్ చేసిన పీసెస్ని ఫైనల్గా రైస్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి పైన ఇట్లాగా పెడుతున్నాను అనమాట. మా పాప అడిగింది చికెన్ బిర్యానీ, అది కూడా ఫ్రై పీస్ బిర్యానీ. లాస్ట్లో పాప ఎక్స్ప్రెషన్ కూడా మీకు యాడ్ చేస్తాను, మా బాబుది పాపదే, ఒకసారి చూడండి. సో ఇట్లా మనం సెట్ చేసుకున్న పీసెస్ని ఫైనల్గా మళ్ళీ పుదీనా వేసుకొని ఫైనల్ చేసేసుకోవడమే. ఇంకా రైస్ కంప్లీట్గా అయిపోయింది. మూత పెట్టేసి పక్కన ఉంచుకోవడం. సో వచ్చింది. గట్టి చెప్పు. చికెన్ బిర్యానీ. ఏం చికెన్ బిర్యానీ?
గట్టిగా మాట్లాడు. ఇదేనా అడిగింది నువ్వు? మాకు అన్నం వండగానే కొంచెం ఫస్ట్ ఒక 4 మెతుకులైనా పొయ్యి మీద పెట్టడం అలవాటు. తర్వాత ఇదిగోండి మా అబ్బాయికి పెట్టాను. మా వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఈ ఇజ్జుడు ఫోటోలకి చెప్పరా. మా అమ్మమ్మ తింటాను. అదండి ఇవాళ వీడియో. మీకు బిర్యానీ ప్రిపరేషన్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది ఎలా నాకు కామెంట్ చేయండి. ఉంటానండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.